నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తమిళనాడు సీఎం విజయ్ కి కొత్త సవాళ్లు ఎదుర్కోబోతున్నాయా? గత ప్రభుత్వాల కేసులను ఎలా ఎదుర్కోబోతున్నారు విజయ్? పార్టీ క్యాడర్ నుంచి పాలకపక్షానికి ఒత్తిళ్లు తప్పేలా లేవా? కేసుల పర్యవసానాల్ని ఎలా ఎదుర్కొంటారనేది ఇప్పుడు అసలు ప్రశ్న. ఇంకొక అంశం ఏంటి అంటే, మాజీ మంత్రుల చేరికపై విజయ్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? మాజీ మంత్రులపై అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ విషయంలో దర్యాప్తు సంస్థలకు ప్రభుత్వం సహకరించే పరిస్థితి ఉందా? అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పార్టీలోకి తీసుకుంటారా, లేదా అవినీతి రహిత పాలన ఇవ్వడానికి విజయ్ సిద్ధంగా ఉన్నారా? ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టు ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్ల టెండర్లో అవకతవకలు జరిగాయి. పురపాలక, నీటి సరఫరా శాఖల్లో అవినీతి సంగతి ఏంటి? వీటిని విజయ్ ఎలా అధిగమిస్తారన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక రాజకీయ నేతలపై అవినీతి ఆరోపణలు ఉన్న కేసుల్ని ఈడీ, సిబిఐ దర్యాప్తు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. కీలక ఆధారాలు, ఆ కేసులకు సంబంధించిన పత్రాలు రాష్ట్ర ప్రభుత్వ సహకారం శాఖల ద్వారానే వారికి చేర్చాల్సిన అవసరం ఉంటుంది. గతంలో జరిగిన దర్యాప్తు వివరాలను కూడా అందజేయాలి. ఆధారాలని, సమాచారాన్ని వేగంగా ఇవ్వగలుగుతారా? దర్యాప్తు సంస్థలకు సహకరిస్తారా, లేక ఆలస్యం చేస్తారా అనేది కూడా వేచి చూడాల్సిందే. ఆధారాలను ఇవ్వడంలో ఆలస్యం చేస్తే మాత్రం టీవీకే ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరోవైపు అన్నాడీఎంకే మంత్రులు ఎస్పీ వేలుమణి, సి విజయ్ భాస్కర్ టీవీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు శరవేగంగా చేస్తున్నారు. వీళ్ళిద్దరు అసలు ఇప్పుడు ఎందుకు టీవీలోకి రావాలనుకుంటున్నారు? వారి చేరిక మీద సీఎం విజయ్ అభిప్రాయం ఎలా ఉండబోతుంది? ఇంకా నిర్ణయం తీసుకున్నారా లేదా? వారిపై ఉన్న అవినీతి ఆరోపణల వల్ల వారిని స్వాగతించేందుకు పార్టీ అధిష్టానం సిద్ధంగా లేదా? ఈ విషయంలో విజయ్ ఆచితూచి అడుగులు వేస్తున్నారా? ఏం జరుగుతోంది తమిళనాడులో? అవినీతిని అంతం చేస్తామని ప్రతి రాజకీయ నాయకుడు చెప్తాడు. అందుకు విజయ్ కూడా అతీతమేమీ కాదు. కానీ ఆ అవినీతిని అంతం చేయాలంటే నాయకులకు రాజకీయంగా చాలా ఇబ్బందులుంటాయి. ఆ రాజకీయ ఇబ్బందులను తట్టుకుని విజయ్ అవినీతి అంతం చేసే దిశగా తమిళనాడులో అడుగులు వేయబోతున్నారా? ఏం జరుగుతుంది? లేదు రాజకీయ ఒత్తిళ్లకు లొంగుతున్నారా? ఈ అంశంపై చర్చిద్దాం. ఈ అంశంపై మనతో చర్చించేందుకు మన్నెం కోటేశ్వరరావు గారు, ప్రముఖ విశ్లేషకులు, అదేవిధంగా పసుపులేటి సందీప్ రాయల్ గారు, టీవీకే లీడర్, మనకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మన్నెం కోటేశ్వరరావు గారు అండ్ సందీప్ గారు నమస్కారం. కోటేశ్వరరావు గారు, ప్రతి రాజకీయ నాయకుడు చెప్పేదే అవినీతిని అంతం చేస్తామంటారు. చివరికి ఆ అవినీతిలోనే ఆ ప్రభుత్వాలు కూరుకుపోయిన పరిస్థితులు చూసాం. విజయ్ ప్రస్తుతం అవినీతిని అంతం చేస్తామని చెప్తూ ఉన్నారు. ఇక్కడ అవినీతిని అంతం చేయాలంటే ముందుగా విద్యుత్ శాఖకు సంబంధించి గత ప్రభుత్వంలో చూస్తే పెద్ద ఎత్తున భారీ స్కామ్ జరిగిందనేది బహిరంగ రహస్యమే. సో ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారనుకోవచ్చు. అదేవిధంగా ఈడీ, సిబిఐ లాంటి సంస్థలకు కూడా, ఆ దర్యాప్తు సంస్థలకు కూడా విజయ్ ప్రభుత్వంలో ఉన్న శాఖలు కూడా సహకరించాల్సి ఉంటుంది. సో అసలు ఏంటి, ఎలా చూస్తున్నారు తమిళనాడులో అవినీతి అనే అంశాన్ని? మే 10వ తారీఖున ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు మీరు ప్రస్తావించినటువంటి అంశాల మీద విజయ్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది లేదా ఏం చేస్తుంది అనేటువంటిది ఒక స్పష్టత అయితే లేదు. అదే సమయంలో నచ్చలేనటువంటి, అంటే అవినీతి ఆరోపణలు లేదా ఇతరత్ర, సరే కుటుంబ సమస్యలు వేరు, వారితో ఉన్నటువంటి వివాదం, ఇతర వ్యక్తిగతమైనటువంటి రిలేషన్షిప్స్ మీద ఉన్న గ్యాసిప్స్ కావచ్చు, నిజాలు కావచ్చు, అది వేరే అంశం. అది మినహా మిగిలినటువంటి ఇతర సాధారణ రాజకీయ నాయకుల మాదిరి అతని మీద ఏ విధమైనటువంటి మచ్చలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో అనేక ఆశలతోటి అటు డిఎంకే గాని, అన్నా డిఎంకే గాని సుదీర్ఘకాలం అధికారంలో ఉండి ఆ మంత్రులు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి చరిత్ర మనము గతంలో ఉన్నది. మరి అటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు అధికారానికి దూరం కావడంతో తిరిగి ఏదో విధంగా అధికార పక్షంలో చేరాలనేటువంటి తపన సహజంగానే ఉంటుంది. వాళ్ళు ఏ రాష్ట్రంలో చూసినా అదే కనిపిస్తుంది. అధికారం లేకపోతే చెరువులోంచి బయటపడినటువంటి చేప పిల్లల్లాగా గిల్లగిల్లలాగా కొట్టుకుంటున్నారు జనాలు, రాజకీయ పార్టీల నాయకులు. ఇటువంటి పరిస్థితుల్లో విజయ్ ఏం చేస్తారు? ఇప్పటికే ఆయనకి అర్థమైంది, పాలన అంటే సినిమా కాదు, లేకపోతే సినిమా కథల్లో మాదిరి అనూహ్యమైనటువంటి మలుపులు అట్లా తిరగవు రాజకీయాల్లో, పాలనలో అనేటువంటి విషయం ఇప్పటికే అర్థమైంది. అందుకని ఇప్పటి నుంచి ఆచితూచి అడుగు వేయకపోయేట్లయితే గతంలో అవినీతి మరకలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కనుక తిరిగి ఏదో ఒక రూపంలో తన వైపు చేర్చుకున్నట్లయితే ఇతర రాజకీయ నాయకులకి విజయ్కి తేడా లేదు అనేటువంటి విషయం 100 రోజులు గడవక ముందే
జనం అటువంటి నిర్ధారణకు వచ్చేటువంటి స్థితి ఇవాళ ఉంది. కోటేశ్వర గారు ఇటీవల విజయ్ ప్రభుత్వం ఒక టెండర్ పిలిచింది. 6 గంటల్లోనే ఆ టెండర్ను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు రెండు పార్టీలు కూడా చాలా బలమైన పార్టీలు, అటు డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ రాజకీయ వ్యూహాలు తెలుసు, పరిపాలనా వ్యూహాలు కూడా తెలుసు. సో ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక టెండర్ను స్వయంగా ప్రభుత్వం ప్రకటించి 6 గంటల వ్యవధిలోనే రద్దు చేసుకోవాల్సి వచ్చింది. పాలనాపరంగా కూడా విజయ్కు ఇబ్బందులు ఎదురవుతున్నాయా? ఇంకా ఆ పరిపక్వత రావడానికి కొంత టైం పడుతుందా? పాలనపై పూర్తి పట్టు సాధించాలంటే సమయం పట్టే అవకాశాలు ఉన్నాయంటారా? ఎలా చూడొచ్చు అంటారు? ఒకటి, వంశీ గారు, విజయ్ లాంటి రాజకీయ లేదా పాలన అనుభవం లేనటువంటి వ్యక్తులు అధికారానికి వస్తే ఇప్పటికే పాతుకుపోయినటువంటి అధికార గణం కూడా తప్పుదారి పట్టించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు టెండర్ని ప్రక్రియల్ని వాటన్నిటిని ఖరారు చేసి అమలు జరపాల్సింది ఎవరు? అధికార యంత్రాంగమే కదా. నిబంధనలు రూపొందించడం కావచ్చు లేదా ఇతరత్ర. మరి అది దానిలో లోపాలు ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఎవరితోనూ కుమ్మక్కయ్యారు, లేకపోతే లోపాలను విజయ్ని అప్రతిష్ట పాలు చేయడానికి అవసరమైనటువంటి దాన్ని ఏదైనా చేశారా అనేటువంటి అనుమానాలు కూడా ఉంటాయి. అందుకని ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంకా 3 నెలలు 100 రోజులు హనీమూన్ పీరియడ్ అంటున్నాం కదా. అవును, అటువంటి హనీమూన్ పీరియడ్ కూడా ఇంకా పూర్తి కాలేదు కనుక మనం అప్పుడే కొన్ని నిర్ధారణలకు వచ్చి ఇలా అవుతుంది అలా అవుతుంది, ఫెయిల్ అయ్యారు లేకపోతే సక్సెస్ అయ్యారు, ఇంకోటి అయ్యారు, అలాంటి నిర్ధారణలకి రావడం సరైనటువంటిది కాదు. కేస్ టు కేస్. ఎందుకంటే తమిళనాడులో డిఎంకే నాయకులు కానీ అన్నా డిఎంకే నాయకులు కానీ లేదా ఇప్పుడు విజయ్కి మద్దతు ప్రకటిస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ అందరూ ముదురులే, ఎలాంటి సందేహం లేదు. ఎటు లాగదలుచుకుంటే అటు లాగుతారు. అందుకని అతనికి ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే కత్తి మీద సాములాగా ఉంది. మరి ఏం చేస్తారు, ఎట్లా గట్టెక్కుతారు అనేది మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక అంశం మనం మాట్లాడుకుంటే కోటేశ్వర గారు, గత ప్రభుత్వం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించి 397 కోట్ల కుంభకోణం, ఇది స్వయంగా విజయ్ చెప్పారు. ఆ కుంభకోణం కూడా బయటపడింది. ఆ సెంధిల్ బాలాజీకి సంబంధించి, అప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న సెంధిల్ బాలాజీకి సంబంధించి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్తూ ఉన్నారు. సో ఏంటి అంటే ఇంత క్లియర్గా ఒక పిక్చర్ కనపడుతుంది, నెంబర్ కనపడుతుంది, అవినీతి ఆరోపణలు కనపడుతూ ఉన్నాయి. మరోవైపు అక్కడ డిఎంకే ప్రభుత్వం ఏమో, గత ప్రభుత్వం ఏమో అటాక్ చేసే పరిస్థితుల్లో ఉంది. సో విజయ్ ఖచ్చితంగా ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో మాజీ మంత్రులకు సంబంధించి కానీ తన పార్టీకి కూడా ఒక సూచన చేశారు, ఒక హెచ్చరిక చేశారు. నా పార్టీలో ఉన్న మంత్రులైనా ఎమ్మెల్యేలైనా పార్టీలో ఉన్న ఎవరైనా సరే అవినీతికి పాల్పడితే ఉపేక్షించనని చెప్పి. అసలు అవినీతితోనే రాజకీయాలు నడుస్తున్న ఈ కాలంలో విజయ్ స్టేట్మెంట్ను వాళ్ళు పట్టించుకునే పరిస్థితులు ఉంటాయా? ఈ అవినీతి అంశం విజయ్ ఆయన అనుకున్న విధంగా విజయం సాధించగలరా? ఆయన అనుకున్న విధంగా లేకపోతే బయటికి చెప్పినట్టుగా పరిపాలన సాగుతుంది, లేదా మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారు అనేటువంటి నమ్మకం నాకైతే లేదు. ఇంతవరకు ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ ఎక్కడ ఆ విధంగా జరిగినటువంటి ఉదంతాలు లేవు. అందుకని ఒక ప్రయత్నం చేస్తానన్నాడు, చేయనివ్వండి, దాన్ని స్వాగతించాల్సిందే. కానీ చుట్టూతో అవినీతి వ్యవస్థ అనేటువంటిది, అవినీతి అక్రమాలు ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆ విధంగా చేయగలడంటే అది జరిగేటువంటిది కాదు. రెండోది, సెంథిల్ బాలాజీ మీద గతంలో వచ్చిన ఆరోపణలు కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు. వంశీ గారు, ఇవాళ ఏ రాష్ట్రంలో ఏ కేసు చూసినా గానీ అవినీతి అంతా చట్టబద్ధంగా జరుగుతూ ఉంది. చట్టబద్ధంగా జరిగేటువంటి అవినీతిని ఇప్పుడున్నటువంటి చట్టాలు గాని లేకపోతే పాలకులు గాని బయటపెట్టడం అంత తేలిక కాదు. మనకు తెలుసు 2G స్కామ్ ఎంత సంచలనం కలిగించిందో మన దేశంలో. ఒక విధంగా చెప్పాలంటే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఓడిపోవడానికి కూడా ఒక 2G స్కామ్ అనేటువంటిది పెద్ద ప్రచారం. ఏమైంది చివరికి? స్కామ్ జరిగిన మాట నిజం, అవినీతి జరిగిన మాట నిజం, వాళ్ళే చట్టసభల్లో కంటిన్యూ అవుతున్న మాట కూడా నిజమే కదా సార్. మళ్ళీ చట్టబద్ధంగా జరిగిందా అవినీతి? చట్టబద్ధంగా జరిగింది కనుక ఎవరు దాన్ని ఏమి చేయలేరు. బొక్కు కుంభకోణం కూడా ఇట్లాంటిదే, అన్ని కుంభకోణాలు అంతే. ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ గురించి మనం మాట్లాడుకుంటాం, చర్చలు జరుగుతా ఉంది. అది కూడా అంతే.
Yeah, మీకు right. ఇప్పటి వరకు వాళ్ళు చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆధారాలు ఎందుకు తెలంగాణలో టెలిఫోన్ మాట్లాడదాం ఉంది సార్. కదా. మాట్లాడదాం సార్, సమయం ఇస్తాను మీకు. సందీప్ రాయల్ గారు, ఏంటి అసలు ఏం జరుగుతుంది? అవినీతిని అంతం చేస్తామని చెప్పటం ఈజీయే, చేయటం చాలా కష్టం. ఎందుకంటే అవినీతి అనేది ప్రతి శాఖలోనూ ప్రతి చోట కూడా వేళ్ళూనుకుపోయింది. సో అటువంటి వ్యవస్థను, భ్రష్టు పట్టిన వ్యవస్థను బాగు చేయటం అనేది చాలా కష్టతరమే. అండ్ ఆరోపణలు వినిపిస్తూ ఉంటే విజయ్పై ఒత్తిళ్లు వస్తున్నాయి. మీ ప్రభుత్వం ఏమో టెండర్లు వేసి ఆ టెండర్లను కూడా వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నారు? నమస్కారం అండి. ముందుగా ఐఎన్ఎస్ యజమానానికి గౌరవ నమస్కారాలు. టీవీకే పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు తమిళనాడు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జోసెఫ్ విజయ్ సార్ గారికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ టీవీకే పార్టీ అభిమాన శ్రేణుల తరపున ఐఎన్ఎస్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీరు అన్నట్టు అవినీతిని అంతమొందిస్తాడు అని ప్రజలు నమ్మారు కాబట్టే విజయ్ గారికి తమిళనాడులో గా డిఎంకేని ఒక పక్క ఎన్డీఏ కూటమిని ఓడించి కూడా ప్రజల మద్దతు తెలిపి ముఖ్యమంత్రిని చేశారు. ప్రమాణ స్వీకారం రోజు చెప్పారు విజయ్ గారు, మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు తప్పు చేసినా విత్ ఇన్ సెకండ్స్ లో చర్యలు తీసుకుంటామన్నారు. కాబట్టి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మా పార్టీలో తప్పు చేసినా, వేరే వాళ్ళు ఇంత ముందు తప్పు చేసినా కూడా ఖచ్చితంగా చట్టానికి లోబడి ఎవరైనా ఉండాల్సిందే. చట్టం దాటి తప్పులు చేసిన వాళ్ళు, ప్రభుత్వ సొమ్ముని లూటీ చేసిన అందరూ కూడా ఖచ్చితంగా శిక్షణ అనుభవించాల్సిందే, జైలుకి వెళ్లాల్సిందే. సెంథిల్ బాలాజీ అనే వ్యక్తి ఎప్పుడో జైలుకి వెళ్లాల్సింది. లాస్ట్ ప్రభుత్వం అనేది బీజేపీతో లోపాయికార ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల అతన్ని మళ్ళీ రిలీజ్ చేసి మళ్ళీ బయట కూర్చోబెట్టారు. సెంథిల్ బాలాజీ అనే వ్యక్తి ఖచ్చితంగా జైల్లో లెక్కలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటి సందేహం లేదు. అదేవిధంగా తమిళనాడులో జరిగినటువంటి అన్ని స్కాములను కూడా మా ప్రభుత్వం వెలికి తీసే పరిస్థితి ఉంది. అందులో బాగా శ్వేతపత్రం కూడా మొన్న రిలీజ్ చేశారు. ఎందుకంటే తమిళనాడులో ప్రజలందరూ కూడా విజయ్ గారి యొక్క చిత్తశుద్ధిని, ఆయనలో ఉన్న నిజాయితీని నమ్మి ఓట్లేశారు. కాబట్టి వాళ్ళకి సరైన పాలన అందించడం అనేది విజయ్ గారి బాధ్యత. అందుకే ఆయన మీరు చూసింటారు, ఇప్పటి వరకు స్కూల్ ఫీజుల్లో వాళ్ళు ప్రభుత్వం నిర్ణయించిన డబ్బు కంటే ఎక్కువ డబ్బు కట్టించుకొని అక్కడ ఎంతో బ్లాక్ మనీ తీసుకొని అవినీతి జరిగేది. దాన్ని ఫస్ట్ అడ్డకట్టేసిన వ్యక్తి ఇండియాలో ఎవరు ఉన్నారంటే అది విజయ్ గారు. అది కాకుండా నిన్నటి రోజున టెంపుల్స్ సంబంధించిన ధనాన్ని డిఎంకే ప్రభుత్వం ఇంతకు ముందు వేరే డెవలప్మెంట్స్ కి వేరే చోటు డెవలప్మెంట్ పేరుతో కమర్షియల్ కాంప్లెక్స్ అని కట్టుతూ డబ్బులు లూటీ చేసేవాళ్ళు. వాటిని తిరిగి రద్దు చేసేసి టెంపుల్స్ డబ్బుని టెంపుల్ అభివృద్ధి కోసం వాడాలని చెప్పిన ఏకైక లీడర్ ఇండియాలో ఎవరు ఉన్నారంటే అది విజయ్ గారే. కాబట్టి టీవీకే ప్రభుత్వంలో అవినీతికి చోటు లేదు. మీరు అంటుంటే టెండర్ అన్నారు, అది ఫస్ట్ నాకు తెలిసి 2-3 రోజుల్లో జరిగింది అది. ఎందుకంటే కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి అదే వేరే మా ప్లేస్ లో వేరే ప్రభుత్వం ఉంటే దాన్ని కంటిన్యూ చేసేవాళ్ళు. మేము చిత్తశుద్ధి ఉన్న పార్టీ, మా చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం కాబట్టి వెంటనే దాన్ని రద్దు చేయడం జరిగింది. కాబట్టి టీవీకే ప్రభుత్వంలో అవినీతికి చోటు లేదు అని కూడా మేము తెలియజేస్తాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ కోటేశ్వరరావు గారు, అదేవిధంగా సందీప్ రాయల్ గారు. చూద్దాం, అవినీతిని అంతం చేస్తామంటూ చెప్తున్న విజయ్ పరిపాలనలో అయితే దూకుడు పెంచారు. అదేవిధంగా అవినీతికి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. కోటేశ్వరరావు గారు చెప్తున్నట్టుగా 100 రోజులు హనీమూన్ పీరియడ్ అనేది ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. ఈలోపు విజయ్ పరిపాలనపై పట్టు సాధించి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈడీ, సిబిఐ దర్యాప్తులు కూడా కొనసాగుతాయా? సో మొత్తంగా ఏ మాట అయితే చెప్పారో ఆ అవినీతిని పెకిలించే ప్రయత్నం విజయ్ చేయబోతున్నారా? డిఎంకే పార్టీలు గతంలో చేసిన అవినీతిని వెలికి తీసి ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారా అనేది మాత్రం చూద్దాం, వేచి చూడాల్సిన అంశం. సో ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్.